సో మనం ప్రతి వీక్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఈ టెక్నాలజీలో వచ్చినటువంటి అప్డేట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ వీక్ గత కొన్ని రోజులుగా క్వాంటమ్ కంప్యూటింగ్లో వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కొన్ని చూద్దాం మనం. మహారాష్ట్ర ప్రభుత్వం అమెరికాలోని IONQ మరియు స్వీడన్లోని స్కాండియన్ AB కంపెనీలతో క్వాంటమ్ కంప్యూటింగ్లో భాగస్వామ్యం కోసం MOU చేయడం జరిగింది. దీని ద్వారా మహారాష్ట్ర గవర్నమెంట్ క్వాంటమ్ కంప్యూటింగ్లో మోర్ రీసెర్చ్కి అట్లాగే మోర్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్స్ని స్టార్ట్ చేయడానికి MOU యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే D-Wave క్వాంటమ్ కంప్యూటింగ్ అనే సంస్థ స్విస్ క్వాంటమ్ టెక్నాలజీతో నియర్లీ 10 మిలియన్ యూరోస్ ఒప్పందం చేసుకుంది. ఎందుకు అంటే యూరోప్లో అడ్వాంటేజ్ 2 క్వాంటమ్ సిస్టమ్ని కంటిన్యూ చేయడానికి యూరోప్ కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద చాలా ఫోకస్డ్గా ఉంది. వాళ్ళ అడ్వాంటేజ్ 2 క్వాంటమ్ సిస్టమ్ని కంటిన్యూ చేయడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక అప్డేట్ వచ్చినప్పటికీ JP Morgan అనౌన్స్ చేసింది చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ని క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్కి ఉపయోగించబోతున్నారు అని చెప్పి. దీని వలన క్వాంటమ్ కంప్యూటింగ్ స్టాక్స్లో చాలా గ్రోత్ కనపడింది యుఎస్లో ఉన్న క్వాంటమ్ కంప్యూటింగ్ స్టాక్స్లో. అలాగే కర్ణాటక గవర్నమెంట్ కూడా 2035 లోపు నియర్లీ $20 బిలియన్ స్థాయిలో క్వాంటమ్ ఎకానమీని బిల్డ్ చేయాలని చెప్పి దానికోసం ఇంటర్నేషనల్ పెద్ద కంపెనీస్తో MOUకి బిడ్స్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే క్వాంటమ్ హార్డ్వేర్ బాటిల్ నెక్ పై పనిచేసేటటువంటి స్టార్టప్ ఒకటి ఉంది. ఐజెంట్రానిక్ అనే కంపెనీ ISENTRONIQ వెబ్సైట్కి వెళ్ళి చూడొచ్చు మీరు. 7.5 మిలియన్ యూరోస్ ఫండింగ్ రావడం జరిగింది దీనికి. వీళ్ళు ప్రధానంగా క్వాంటమ్ హార్డ్వేర్ బాటిల్ నెక్ మీద వర్క్ చేయబోతున్నారు. క్రయోజెనిక్ వైరింగ్ మీద వర్క్ చేస్తుంది ఈ స్టార్టప్ అనేది. దీని ఇండికేషన్ కూడా ఏంటి అంటే క్వాంటమ్ హార్డ్వేర్ మీద, క్వాంటమ్ సాఫ్ట్వేర్ మీద, క్వాంటమ్ అల్గారిథం డెవలప్మెంట్ మీద, క్వాంటమ్ యూజ్ కేసెస్ మీద, క్వాంటమ్ ప్రొడక్ట్స్ బిల్డ్ చేయడం మీద చాలా వర్క్ అనేది జరుగుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ కెరీర్ అనేది ఎవరైనా మీరు చూస్ చేసుకోవాలి అనుకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్లో వచ్చేటటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్స్ ఎలా నేర్చుకోవాలి, క్వాంటమ్ కంప్యూటింగ్లో మీ రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఎట్లాంటి రీసెర్చ్ చేయాలి అనే విషయాల మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఎర్లీ స్టేజ్లో ఉంది. దీనిలో జాబులు ఎక్కువనే నేను చెప్పట్లేదు, జాబులు ప్రస్తుతానికి పెద్దగా లేవు, కాకపోతే ఉన్నంత కూడా రీసెర్చ్ జాబ్స్ ఉన్నాయి. బట్ ఏ టెక్నాలజీ అయినా సరే ఎర్లీ స్టేజ్లోనే మనం క్యాచ్ చేయగలిగితే దానిలో ఉన్నటువంటి ఎక్కువ బెనిఫిట్స్ని మీరు పొందొచ్చు. కాబట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ సైడ్ వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడండి. థ్యాంక్ యూ.